వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న నోట్. ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్‌వేర్ దీనికి సంబంధించిన కోర్స్ కావాల్సుంటే మన డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది సిస్కో వాళ్ళు డెవలప్ చేసిన ఒక నెట్వర్క్ సిమ్యులేటర్ టూల్. దీంట్లో ఏం చేస్తామంటే నెట్వర్క్ కాన్ఫిగరేషన్, నెట్వర్క్ డిజైనింగ్, బేసిక్ టెర్మినాలజీ అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఈరోజు మనము సిస్కో ప్యాకెట్ ట్రేసర్ బేసిక్ ఇంటర్ఫేస్ అండ్ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే కొన్ని చూద్దాము. ఓకే. ఇక్కడైతే మనకి పైన చూసుకోవచ్చు. ఫస్ట్ టాప్ బార్‌లో ఫైల్, ఎడిట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట టూల్స్. మనము ఫైల్ ద్వారా అనేదైతే బేసిక్ ఆపరేషన్స్ అయితే పెర్ఫార్మ్ చేయొచ్చు. ఓపెన్, కొత్త ఫైల్ కావాల్సిన, కొత్త ఫైల్ క్రియేట్ చేసిన, సేవ్ చేయాల్సిన ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. ఓకే. నేను మీకు డెమో కోసం ఒక ఫైల్‌నైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది సిస్కో ఒక ల్యాబ్ అనమాట. జస్ట్ ఒక చిన్న ల్యాబ్. ఫైల్ ద్వారా అనేదైతే బేసిక్ ఆపరేషన్స్ అయితే పెర్ఫార్మ్ చేయొచ్చు. ఓపెన్, కొత్త ఫైల్ కావాల్సిన, కొత్త ఫైల్ క్రియేట్ చేసిన, సేవ్ చేయాల్సిన ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. ఓకే. నేను మీకు డెమో కోసం ఒక ఫైల్‌నైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది సిస్కో ఒక ల్యాబ్ అనమాట. జస్ట్ ఒక చిన్న ల్యాబ్. ఒక్క నిమిషం ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ల్యాబ్ రన్ స్టార్ట్ అయిపోయింది. దాని టైము అండ్ దాని ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. దీన్నే పీటీ యాక్టివిటీ అంటారు. దీంట్లో ఏం చేయాలంటే అక్కడ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఈ రౌటర్స్ ఈ ఒక డెమో హోమ్ అనమాట. ఈ హోమ్‌లో ఉన్న రౌటర్స్ అండ్ కేబుల్ మోడియమ్స్ ఉన్నాయి కదా! వీటన్నిటిని కాన్ఫిగర్ చేయాలి. బేస్డ్ ఆన్ దట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. అండ్ మనం ఇందాక చూసింది ఫిజికల్ వ్యూ. అంటే నార్మల్ మన ఇంట్లో ఎలా ఉంటదో అలా చూపిచ్చారు. లాజికల్ వ్యూ అంటే దాని ఒరిజినల్ డివైసెస్ ఎలా కాన్ఫిగర్ అయిందో చూడొచ్చనమాట. ఇక్కడ మనకి పైన టాప్‌లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయిగా లాజికల్, ఫిజికల్ వీటిని సెలెక్ట్ చేశాననమాట నేను. అండ్ దెన్ ఇంకా మనకైతే సేవ్ ఆప్షన్ ఉంది. ప్రింట్ కూడా చేసుకోవచ్చనమాట. అండ్ దెన్ నేను ఇక్కడ లాగిన్ అయ్యి ఉన్నాను. లాగౌట్ చేయొచ్చు అండ్ దెన్ ఎగ్జిట్. మనం ఇందాక ఫైల్ ఆప్షన్ చూసామా? సేమ్ అవే ఆప్షన్స్ ఈ కింద కూడా కింద బార్‌లో కూడా అనమాట. బేసిక్ ఇన్ఫో ఏమైనా రాసుకోవచ్చు. ఆర్ ఈ ఆప్షన్ ఏంటంటే పీటీ యాక్టివిటీ కోసం ఇందాక ఓపెన్ చేశానా సేమ్. ఇంకా ఇవన్నీ మీకు తెలిసిన ఆప్షన్సే. అండు, రీడు, జూమ్ ఇన్, జూమ్ అవుట్. జూమ్ ఇన్, జూమ్ అవుట్ అంటే కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్. అండు రీడుకి వచ్చేసి కంట్రోల్ జెడ్, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేది అండు రీడు అనమాట. అండ్ ఇది కమాండ్ లాగ్ అనమాట. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము డెమో కోసం ఒక రౌటర్ అనేది తీసుకున్నాం, వైడ్ రౌటర్. అండ్ దెన్ నేను ఒక పీసీని కూడా తీసుకుంటాను. మనమైతే రౌటర్ మీద క్లిక్ చేస్తే రౌటర్ యొక్క కాన్ఫిగరేషన్ అండ్ ఫిజికల్ వ్యూ అయితే ఓపెన్ అవుతుంది. ఇదైతే మనకి రౌటర్ యొక్క ఫిజికల్ వ్యూ. అండ్ దెన్ మనకు దానికి కావాల్సిన కాంపోనెంట్స్ కూడా ఈ సైడ్ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నేను సిఎల్ఐలో మనకి ఈ కమాండ్స్ అనేటి హిస్టరీ స్టోర్ అవుతుంది. ఇందాక చూపించానుగా ఒక ఆప్షను దానికోసం అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడైతే మనము హోస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ దెన్ పాస్వర్డ్ కూడా. ఓకే. అండ్ నేనిక్కడైతే రౌటర్ ఎనేబుల్ అని ఒక స్మాల్ కమాండ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కమాండ్ చూడండి మనకి కమాండ్ లాగ్‌లో స్టోర్ అయితే అవుతుంది. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఏ టైంకి ఎంటర్ చేసాం. పర్టిక్యులర్ డేట్ అండ్ టైమ్‌తో సహా మనకి అనేది వస్తుందనమాట. అండ్ దెన్ మనకి ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎడిట్ అండ్ ఆప్షన్స్, వ్యూస్ దీంట్లో ప్రిఫర్డ్ సెట్టింగ్స్ అండ్ ఆల్గోరిథమ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇందాక చూసిన వ్యూ కమాండ్. అండ్ దెన్ మనకి టూల్స్ కూడా ఏంటంటే డ్రాయింగ్ గీయడానికి అయితే యూజ్ అవుతుంది. అంటే లైన్స్ రిప్రజెంటేషన్ కోసం అనమాట. అండ్ దెన్ ఎక్స్టెన్షన్స్‌లో వచ్చేసి మనకి ఐపీసీ అండ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇవి నెక్స్ట్ ట్యుటోరియల్స్‌లో మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఇక్కడైతే మీకు ఫిజికల్ అండ్ లాజికల్ వ్యూ అయితే నేను ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నార్మల్‌గా హోమ్ టౌన్ ఈ లొకేషన్ అనేదనమాట. అండ్ దెన్ మనకైతే స్టిమ్యులేషన్ అనేది ఉంటుంది. ఏంటంటే ఇది ఇప్పుడైనా మనము ప్యాకెట్టు ఒక రౌటర్ నుంచి ఒక పీసీకి కానీ పీసీ నుంచి ఒక రౌటర్ కానీ పింగ్ చేసేటప్పుడు ప్యాకెట్స్ అనేటివి పాస్ అవుతాయి కదా! ఆ పాస్ అయ్యే రిప్రజెంటేషన్‌ని మనం ఫిజికల్‌గా చూపించొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు నేను చూపిస్తున్నానుగా మెసేజ్ సెండ్ టు మెసేజ్ ఓపెన్. పీడీ ప్రాసెసింగ్ డేటా యూనిట్. 1 యూనిట్ ఆఫ్ డేటా అనేది మనం టీసీపీ మోడల్ ద్వారా పంపిస్తాం అనమాట. దానికి డెస్టినేషన్ ఐపీ అడ్రెస్, సోర్స్ ఐపీ అడ్రెస్ అండ్ దెన్ సీక్వెన్స్ నెంబరు, దాని ఆ ప్యాకెట్ యొక్క సైజు ఇవన్నీ ఇచ్చేసి ఎంత టైం కూడా ఇస్తే మనకి ఆ ప్యాకెట్ అనేది దానికి సెండ్ అవుతుందనమాట. దాన్ని ఫిజికల్ రిప్రజెంటేషన్‌లో మనకి ఇక్కడ
స్టిమ్యులేషన్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు మనకి యానిమేషన్ మెసేజ్ పాసింగ్ అనేది వీడియో లాగా జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనబడుతున్నాయి ఆప్షన్స్. ఒకటొచ్చేసి ఫస్ట్ ఆల్ సెలెక్ట్ చేయడానికి సెర్చ్ అండ్ ఇంటూ మార్క్ వచ్చేసి క్యాన్సిల్ అండ్ దెన్ మనకు నోట్ రాయాలంటే నోట్ ఆప్షన్ అండ్ దెన్ ఇంకా షేప్స్ ఉన్నాయన్నమాట. ఆ షేప్స్ ఏంటంటే మనకి ఫిజికల్ రిప్రజెంటేషన్ కోసం ఇక్కడ నుంచి ఇట్లాగా ఈ కేబుల్ ఇలా వేయాలని చెప్పి జస్ట్ ఆ షేప్ సర్కిల్స్ అన్ని గీసుకోవచ్చు అనమాట. అండ్ అన్ని సెలెక్ట్ చేయడానికి అన్ని ఒకటేసారి డ్రాగ్ చేసి జస్ట్ డెలీట్‌కి ప్రెస్ చేస్తే మన కీబోర్డ్‌లో డెలీట్ అయితే అయిపోతాయి అనమాట. నెక్స్ట్ అయితే కింద మెనూకి పోదాము. మనకైతే ఫస్ట్ నెట్వర్కింగ్ డివైసెస్ ఉంటాయన్నమాట. రౌటర్స్‌లో అన్ని టైప్స్ అనమాట. ప్రతి మోడల్ టైపు అండ్ దెన్ స్విచ్చెస్‌లో మల్టీ లేయర్ స్విచ్చెస్, నార్మల్ స్విచ్చెస్ ఇలా అన్ని నెక్స్ట్ హబ్స్‌లో టైప్స్ వీటన్నిటిని మనము అక్కడికి డ్రాగ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చనమాట మన రిక్వైర్మెంట్ బట్టి. అండ్ వైర్‌లెస్ డివైసెస్ మనకి హోమ్ రౌటర్స్ ఉంటాయి కదా! హోమ్ రౌటర్స్, సెల్ ఫోన్ టవర్ ఇవన్నీ వైర్‌లెస్ డివైసెస్ కిందకొస్తాయన్నమాట. అంటే త్రూ కేబుల్ గాకుండా నార్మల్ సిగ్నల్ ద్వారా కనెక్ట్ అవుతాయన్నమాట. మనకి వేవ్ సింబల్స్ వచ్చేసి. ఇట్లాగా మనము ఈ రౌటర్ మీద ఫార్వర్డ్ చేస్తే మనకి దాని డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా వస్తాయన్నమాట. ఏ ఏ పోర్ట్ అయితే అప్ అయ్యిందో, ఏ పోర్ట్‌కి ఐపీ అడ్రెస్ అసైన్ అయిందో అండ్ మ్యాక్ అడ్రెస్ డివైస్ యొక్క అండ్ దాని లొకేషను అంటే ఇది నార్మల్‌గా మన మెట్రోపాలిటిక్ సిటీలో ఒక హౌస్‌లో అరేంజ్ చేసిందనమాట. ఇదంతా లాజికల్ వ్యూ. ఫిజికల్ వ్యూలో అయితే మీకు ఒక హోమ్ టౌన్‌లో ఒక హౌస్‌లో ఈ డివైసెస్ అన్నీ ఉన్నట్టుగా చూపిస్తుంది. అండ్ దీంట్లో కూడా సేమ్ చూసుకోవచ్చు. నేము, మోడలు, పోర్ట్ నెంబరు అండ్ దెన్ దాని డీటెయిల్స్. అండ్ దెన్ ఇవి వచ్చేసి కేబుల్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆటోమేటిక్ కేబుల్ అనమాట. మీరు ఏ కేబుల్ డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పోర్ట్ తగ్గట్టు ఆటోమేటిక్‌గా అదే తీసుకొని కేబుల్ అనేది కనెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దాన్ని డెలీట్ చేయాలంటే జస్ట్ డ్రాగ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి జస్ట్ డెలీట్ కీని ప్రెస్ చేయి. ఇది వచ్చేసి కాపర్ వైర్ అనమాట. మనమైతే ఈథర్నెట్ పోర్ట్స్ కోసం యూజ్ చేస్తాం ఈ కాపర్ నెట్ వైర్‌ని. ఇక్కడ రెడ్ కలర్ యారోస్ కనబడుతున్నాయిగా అంటే అక్కడ ప్యాకెట్స్ అనేటివి ఫ్లో అవ్వట్లేదనమాట. దానికి ఇంటర్నెట్ ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు. మనం ఐపీ అడ్రెస్ ఇవన్నీ అసైన్ చేస్తే వాటికి ఇంటర్నెట్ అనేది యాక్సెస్ వస్తది. ఇది వచ్చేసి కాపర్ క్రయోస్ వైరు. అండ్ మనకి ఫైబర్ ఆప్టిక్స్ ఇలా ప్రతి కనెక్షన్ సంబంధించిన కేబుల్ అనేది ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సినారియోస్ ఉంటాయన్నమాట. సినారియోస్ అండ్ దెన్ మనం ఇక్కడ ప్యాకెట్ ఫ్లో చేస్తాంగా ఆ ప్యాకెట్ ఫ్లో డీటెయిల్ విండోస్ అనమాట. మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో అడగొచ్చు.